అన్నగారి చేతుల మీదుగా తరంగం అవార్డ్స్ ప్రదానం ప్రభు గారు నిర్వహిస్తారు. అన్నగారి టైం తప్పుతుంది, ఫాస్ట్ చేసి పంపించారు. తరంగం అవార్డ్స్ అని ఆయన వీక్షణ తరంగం పత్రిక పెట్టారు. వెల్కమ్ నాగరాజు గారు. వీక్షణ తరంగం పత్రిక పెట్టారు. ఆ పత్రికకి ఆయన సంపాదకులు. దాని ద్వారా కొన్ని పంచాంగాలు కూడా పంచుతున్నారు. అది రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా అందజేయండి. అయితే ఇప్పుడు తరంగం అవార్డ్స్ ప్రధానం. ముందుగా సోమనాథ్ శర్మ గారు. ముందుగా పెద్దలు అంజయ్ గారు టి అంజయ్ గారు వీళ్ళకి తరంగం అవార్డ్స్ ప్రధానం రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఎమ్మెల్సీ గారు రాజేంద్ర ప్రసాద్ గారు సంయుక్తంగా అందజేస్తారు. లయన్ సాయి వెంకట్ గారు సహకరిస్తారు. టి అంజయ్ గారు. నెక్స్ట్ నేమ్ ఏంటిది అన్నావు కదా, ఏంటిది కొంచెం నెక్స్ట్ నేమ్ శ్రీ వెంకట. నెక్స్ట్ నేమ్ లయన్ ఏ వేణుమాధవ్ గారు. 10,000 పెళ్లిళ్ళు చేసి లయన్ ఏ వేణుమాధవ్ గారు మా సంస్థకు ప్యాట్రన్ అయినా చాలా హెల్ప్ చేస్తారు. లయన్ వేణుమాధవ్ గారు. జ్యోతిష రంగ ప్రముఖులు శ్రీ యలమంచి రామకృష్ణ గారు. ఎక్కడున్నారు? దండు అనిల్ గారు. ఉషారాణి గారు. చెరుకూరు హనుమంతరాయుడు గారు. సార్ రండి సార్ ప్లీజ్, మిమ్మల్ని చూడలేదు రండి. యలమంచి రామకృష్ణ గారు. మా సినిమాకి ముహూర్తం పెట్టిన జ్యోతిష్యులు వారు. ఎక్కడ ఆగలేదు, వర్షము అన్ని రకాలు సహకరించాయి. అందుకే వారికి ఫెలిసిటేషన్. తరంగం అవార్డు. దండు అనిల్ గారు. చెరుకూరు హనుమంతరాయుడు గారు. చెరుకూరు హనుమంతు నాయుడు గారు. సోమనాథ్ శర్మ గారు. పెద్దలు పూజ్యులు, వారిని వేదికకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మా రాజేంద్ర ప్రసాద్ గారికి గురువు గారు వారు. వారికి మా రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా తరంగం అవార్డు సోమనాథ్ శర్మ గారికి. బోకే కూడా బోకేని ఎమ్మెల్సీ గారు అందిస్తారు. సాయి వెంకట్ గారు సహకరిస్తారు. ఇద్దరు పూజ్యులు పెద్దలు వేదిక మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాను వారిని. ఒక కుర్చీ. అట్లాగే రమేష్ శ్రీ గారు వేదికకి రావాలి. మీ గురించే వెయిట్ చేస్తున్నాం. రమేష్ శ్రీ గారు, ఆవిడకి నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు వచ్చిన సందర్భంగా వారికి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఓమల్లి సినిమాకి నంది అవార్డు అందుకున్నందుకు వారికి తరంగం అవార్డు ఇస్తున్నాం. బొకేని తరుణిస్తారు. బోకేని ఎమ్మెల్సీ గారు సాయి వెంకట్ గారు కలిసి ఇస్తారు. తర్వాత రంగా రవీంద్ర గుప్తా గారు. పెద్దలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సంఘ సేవకులు, తెలంగాణ చాంబర్ ఉపాధ్యక్షులు శ్రీ రంగా రవీంద్ర గుప్తా గారికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అందజేస్తారు. తర్వాత ఏకుల నాగరాజు గారు. శ్రీమతి అంజలిదేవి గారు వచ్చారా? అంజలిదేవి గారు. డాక్టర్ శ్రీ ఏకుల నాగరాజు గారు, ఏకుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిఎండి గారు.
తర్వాత అంతర్జాతీయ సేవా ధూరిన శ్రీమతి యమునా పాఠక్ గారు. యమునా పాఠక్ గారు తర్వాత వైద్య బ్రహ్మ డాక్టర్ హరికుమార్ గారు. తర్వాత డాక్టర్ హరికుమార్ గారు జెమినీ టీవీలో రచ్చబండ మానసిక విశ్లేషకులు పెద్దలు వైద్య బ్రహ్మ డాక్టర్ హరికుమార్ గారికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అందజేస్తున్నారు, ఇద్దరు వైద్యులు. తర్వాత ఇప్పుడు సాయి గణపతి రెడ్డి గారు సంఖ్యాశాస్త్రవేత్త శ్రీ వై సాయి గణపతి రెడ్డి గారు. తర్వాత ఈ సినిమా నటించిన సాంకేతిక నిపుణులకి మొమెంటో ప్రధానం. ముందుగా హీరోయిన్ గా అద్భుతంగా నటించిన హిందూ ప్రియ రఘు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. ఒక మొమెంటో సినిమా. తర్వాత రఘు గారు నిర్మాత. తర్వాత ఈ సినిమా సంగీత దర్శకుడు శ్రీ ఎస్ఎస్ ఆంధ్రేయ గారు. సాయి వెంకట్ గారు. ఆల్రౌండర్ పల్లె వేణుమాధవ్కి గురువు గారు రాజేంద్ర ప్రసాద్ గారి చేతులు పెట్టారు. సాయి వెంకట్ గారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. ఎమ్మెల్సీ గారికి రాజేంద్ర ప్రసాద్ గారు. ఎమ్మెల్సీ గారికి రాజేంద్ర ప్రసాద్ గారు. రైటర్ పూర్ణేష్. కెమెరామెన్ నాని. సాయి వెంకట్ గారు. శ్రీనివాస్ గారు. తర్వాత వెంకటరెడ్డి గారు, వంగా వెంకటరెడ్డి గారు. శ్రీనివాస్ గారు. సిబిఐ శ్రీనివాస్ గారు. తర్వాత వంశీకృష్ణ గారు. యాక్టర్, డైరెక్టర్, అప్కమింగ్. మా సినిమాలో విలన్. నేను విలన్ కావడానికి కారణం ఈయన సినిమాలో. పాటలు రచయిత్రి శశిబాల గారు. శశిబాల గారు. శశిబాల గారు రండి. డిఓపి డోప్. మరి ఆమె లిరిసిస్ట్.
నేను కూడా పాట రాశాను, నేను కూడా తీసుకోవాలా అవసరం లేదు. వద్దంట. ఓకే ఓకే డన్. సరే ఇప్పుడు అన్నయ్య గారు షూటింగ్ లోంచి వచ్చారు. సుహాసిని గారు లాస్ట్ బట్ లీస్ట్ సుహాసిని మేడం రండి. సుహాసిని గారు తొందర రావాలి. నాకు ఎంతో ఆర్థిక సహాయం చేసి హెల్ప్ చేసిన లయర్ విజయ్ కుమార్ గారు. సుహాసిని గారు రావాలి. సుహాసిని గారు రావాలి, నాకు తొందర టైం లేదు. సమయం లేదు మిత్రమా. అసలు అయితే గిన్నె కాపులాడు ఆయన ప్రొడ్యూసర్ ఆయన పెద్ద సినిమా చేశాడు వాళ్ళతో సినిమా తీసుకునే ఉంటాడు. సుహాసిని గారు మంచి క్యారెక్టర్ చేశారు. అట్లాగే గ్రాఫిక్స్ చేసిన మోహన్ రాజ్ గారు, నేనే పని మా సినిమాకి గ్రాఫిక్స్ చేసిన మోహన్ రాజ్ గారు. ఈ మన బీజేపీ పార్టీ ఇంకెవరైనా టెక్నీషియన్స్ మర్చిపోతే రండి వేదిక మీదకి. ప్రణీత్ వర్మ, ఫోన్ ఉంటాయి ఏం ఆడుతున్నావు ఇప్పుడు అన్నగారు మాట్లాడతారు.